హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే తెలుగు. ఈరోజు మనం అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏఐఎస్ టవర్స్కి సంబంధించిన అప్డేట్స్ని ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ ఏఐఎస్ టవర్స్ ఏంటి అని చూసుకుంటే కనుక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఉంటారు కదా, అంటే ఐఏఎస్, ఐపీఎస్ అలాగే ఐఎఫ్ఎస్ అధికారులు అన్నమాట. ఈ అధికారుల కోసం నిర్మిస్తున్నవే ఈ రెసిడెన్షియల్ టవర్స్. సో ఇవి వచ్చేసి మనకి అమరావతి క్యాపిటల్ ఏరియాలోని సీడ్ యాక్సెస్ రోడ్లో అనుకుని గవర్నమెంట్ రెసిడెన్షియల్ జోన్లో నిర్మాణంలో అయితే ఉన్నాయి. ఇవి మొత్తం 6 టవర్లుగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 6 టవర్లలో మొత్తం 144 ఫ్లాట్లు అయితే ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 3500 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అలాగే ఒక్కొక్క టవర్కి G+12 అంటే గ్రౌండ్తో పాటు 12 ఫ్లోర్లు వచ్చేలాగైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్క టవర్కి అంటే టవర్కి మధ్యలో ఓపెన్ స్పేస్ వచ్చేలాగా, అలాగే గ్రీన్ బెల్ట్స్, వాకింగ్ ట్రాక్స్ ఇలాంటి ప్లాన్స్ వచ్చేలాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అయితే ఈ ఏఎస్ టవర్స్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో దీంతో పాటుగానే అధికారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అంటే 24/7 వాటర్ సప్లై, పవర్ బ్యాకప్, అలాగే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్తో పాటు సీసీటీవీ, అలాగే సెక్యూరిటీ. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ వచ్చేలాగా ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఏఎస్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు ఉంటాయి కదా, వాటికి పక్కనే వస్తాయన్నమాట. అలాగే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే కనుక దాదాపు 90% వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్గా ఫినిషింగ్ వర్క్స్ అలాగే పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అవి కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఈ టవర్స్తో పాటుగానే అవసరమయ్యే సదుపాయాలు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ లైన్స్, ఎలక్ట్రికల్ డక్ట్స్, ఇంటర్నల్ రోడ్స్, సో వీటి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి